విభజన సమస్యలకు సంబంధించి ఒక సానుకూల పరిష్కారం దిశగా ముందడుగు పడుతుందని అనుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే దేవి. నమస్తే అండి. హలో నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. చాలా చారిత్రాత్మకమైన ఘట్టంగా భావిస్తూ ఉన్నారు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు. 10 ఏళ్ల తర్వాత అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం ఇంకొక ముందడుగు పడిందని భావించవచ్చా? ఇది పొలిటికల్ సింబాలిజం రీత్యా మీరు అన్నదానికి ప్రత్యేకత. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక అఫీషియల్ గా కలవడం అనేది అవసరము, ఆహ్వానించాలి కూడా. ఏదైనా గతంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్లు మధ్య సంబంధాలు బాగా లేకుంటే, చంద్రబాబు నాయుడు ఓడిపోయాక జగన్ అధికారంలోకి వచ్చాక జగన్ కేసీఆర్ల మధ్య సంబంధాలు ఉన్నా కూడా సమస్యలు అలాగే ఉన్నాయి. అంటే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సరైన సంబంధాలు ఉన్నా లేకపోయినా కూడా విభజన సమస్యలు అనేది అలాగే మిగిలిపోయాయి. అలాంటి దశలో ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు సుహృద్భావ వాతావరణంలో కలవడం అనేది ఆహ్వానించాలి. యాజ్ పర్ దాని పొలిటికల్ సింబాలిజం రీత్యా మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఇళ్లకనే పండుగ కాదు కదా. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న విభేదాల లోతుదనం తెలిసిన ఎవరు కూడా అంత సులభంగా ఒక్క మీటింగ్ లోనే పరిష్కారం అవుతాయి, 2 మీటింగ్ లో పరిష్కారం అవుతాయని అనుకోను. కానీ వీటిని పరిష్కరించాలన్న పొలిటికల్ కమిట్మెంట్, పొలిటికల్ కన్విక్షన్ గనక ఒక మెసేజ్ లాగా వెళ్తే అప్పుడు ఎంతో కొంత ప్రయత్నం జరగడానికి స్కోప్ ఉంది, ఒక దారి పడడానికి అవకాశం ఉంది. వాస్తవంగా ఈ మీటింగ్ కు ముందు అఖిల పక్షాలు పెట్టి పౌర సమాజ ప్రతినిధులతో చర్చించి ఒక భూమిక క్రియేట్ చేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు కలవాలి. కానీ అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. తెలంగాణలో జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. ఇతర అసెంబ్లీలో చర్చ లేదు, అఖిలపక్ష మీటింగ్లు జరగలేదు, స్టేక్ హోల్డర్స్ తో చర్చలు లేదు. లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని సబ్స్టాన్షియల్ ఇష్యూస్ పైన అగ్రీ అవుతారని నేను అనుకో. అగ్రీ అయితే రాజకీయ బ్యాక్లాష్ ఉంటుంది, అంత సులభం కాదు. ఇప్పుడు తెలంగాణ కృష్ణా నదీ జలాల్లో వాటా అడుగుతుంది. సో ఆ వాటా వెంటనే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఒప్పుకోగలడా? సో అది ప్రధానమైన డిమాండ్ తెలంగాణది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు, ప్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే మూలం అది. నీళ్లు, నిధులు, నియామకాలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పాయి. ఇప్పుడు అభ్యంతరాలు ఉపసంహరించుకుంటుందా? తెలంగాణ 7 మండలాలను అడుగుతోంది, వెంటనే ఆంధ్రప్రదేశ్ అంగీకరిస్తుందా? తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ తరలించింది చంద్రబాబు నాయుడు అని ఆయనే చెప్పాడు. అందువల్ల సబ్స్టాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కనుక వాటిపైన అంత సులభంగా ఏకాభిప్రాయం కుదరదు. అయితే కొన్ని అంశాలకు ఉద్యోగుల మార్చుకోవడం ఇలాంటి అంశాలపైన పెద్ద సమస్య కాదు. కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలని ఆస్తుల పంపకం, అలాగే ఆ సంస్థల మధ్య ఉన్న నిధులు బ్యాంకుల్లో మురిగిపోతున్నాయి, ఆ పరిస్థితి ఉండకూడదు కదా. ఇలాంటి సమస్యల పరిష్కారంతో మొదలు కావచ్చు. పొలిటికల్ సింబాలిజాన్ని ఆహ్వానించాలి, వెంటనే సమస్య పరిష్కారం అవుతుందని భ్రమల్లో ఉండకూడదు. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు సీఎంలు కూర్చొని ఒక టాప్ ప్రయారిటీగా పరిష్కరించుకోగలిగిన ఇమ్మీడియట్ సమస్యలు ఏమున్నాయి? ఉన్నాయి ఇమీడియట్ గా. ఇప్పుడు ఉద్యోగులు ఉన్న తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రలో, ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారు. వాటిని సహకారం చేసుకోవడానికి ఏముంది సమస్య? అది చాలా చిన్న సమస్య కదా, అది ఇమీడియట్ గా పరిష్కరించుకోవచ్చు. అలాగే వివిధ సంస్థలు ఉన్నాయి, 9th షెడ్యూల్ 10th షెడ్యూల్, ఆ సంస్థల విభజన చేసుకోవచ్చు. అదే పెద్ద అసాధ్యమైన విషయం ఏమి కాదు. ఆస్తుల పంపిణీ, నీటి జలాల విషయంలో ఛాలెంజ్ వస్తుంది, 7 మండలాల విషయంలో ఛాలెంజ్ వస్తుంది. ఇవాళ పత్రికల్లో వచ్చిందే నిజమైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తీర ప్రాంతంలో వాటా, పోర్టుల్లో వాటా, టీటీడీలో వాటా, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో ఇవన్నీ అడుగుతున్నారని వార్తల్లో వచ్చింది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ అంత సులభంగా వాటిని అంగీకరిస్తుందా? సో అందువల్ల ఇవి 2 రాష్ట్రాల విడిపోవటానికి ఒక భూమిక ఉంది. ఆ భూమికకు లింక్ అయి ఉన్న ఏ సమస్య అంత సులభంగా పరిష్కారం దొరకదు. కానీ ఈజీగా పరిష్కారం దొరికే అంశాలతో మొదలుపెట్టి ఆ పొలిటికల్ సింబాలిజాన్ని దాటి అడుగువేయాలి. కానీ జరిగిన ఈ కార్యక్రమానికి ముందు ప్రిపరేషన్ లేదు. నేను ఉదయం ఓ టీవీ ఛానల్లో కోదండరామ్ సార్తో కూడా మాట్లాడుతున్నా, ఆయన కూడా ఒప్పుకున్నాడు నిజమే ఇలాంటి ప్రిపరేషన్ ఏమీ లేదని. ఎందుకంటే ఆ ప్రిపరేషన్ ఉండాలి కదా. ఇది ఏది ముఖ్యమంత్రుల సొంత వ్యవహారం, ప్రైవేట్ వ్యవహారం కాదు.
ఇవి 2 రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాల ప్రజలు, రాజకీయ పార్టీలు అన్ని ఉంటాయి. గెలవడము ఓడడంతో సంబంధం లేదు. అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే పొలిటికల్ కన్సెన్సస్ లేకపోతే భావోద్వేగాలు రైజ్ అవుతాయి. భావోద్వేగాలు రైజ్ అయినప్పుడు ఏ ముఖ్యమంత్రి అంత తొందరగా రాజీ పడలేదు. ఎందుకంటే రాజీ పడితే పొలిటికల్ బ్యాక్ క్లాష్ ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం ఎక్కడా జరగలేదు. ఆ ప్రయత్నం జరగకుండా దీనికి చాలా హైప్ ఇచ్చి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే చారిత్రకమైన ఘట్టం అని మీరు అంటున్నారు కదా. ఈ చారిత్రక ఘట్టానికి ముందు ప్రిపరేషన్ ఉండకూడదా? చారిత్రక ఘట్టాలు అకస్మాత్తుగా జరగవు కదా. చారిత్రక ఘట్టాలకు చాలా పెద్ద ప్రిపరేషన్లు ఉంటాయి కదా. ఆ ప్రిపరేషన్ ఎక్కడని చెప్పండి. ఇక అఖిలపక్ష మీటింగ్ ఇక్కడ జరగలేదు, అక్కడ జరగలేదు. సివిల్ సొసైటీ ప్రతినిధులతో ఎక్కడా జరగలేదు, అక్కడ జరగలేదు, ఇక్కడ జరగలేదు. అసెంబ్లీలో ఎక్కడా చర్చ లేదు. మరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ రకంగా స్టాండ్ తీసుకుంటారు? ఇప్పుడు ఒక అంశం పైన నదీ జలాల అంశం ఉంది. చంద్రబాబు నాయుడు అయినా రేవంత్ రెడ్డి అయినా పట్టు విడుపులు ప్రదర్శించాలంటే దానికి యాక్సెప్టెన్స్ ఏమున్నది? ఎందుకంటే నీటి వనరులు అనేది ఒక్క రోజులో ఈ 5 ఏళ్ల వ్యవహారం కాదు కదా, శాశ్వతమైన వ్యవహారం కదా. ఇవాళ మొదలు ఆ ప్రిపరేషన్ లేదు. ఒక ప్రాసెస్ మొదలైంది, బట్ మొదలైందని ఆహ్వానించాలి. అంటే పొలిటికల్ కమిట్మెంట్ తో ప్రారంభమై తర్వాత వర్కౌట్ చేయాలి. అందువల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ బిజినెస్ టు బి డన్. అది లేకుండా కేవలం ఒక మీటింగ్ తో అన్ని పరిష్కారం అయితే అనుకుంటే పొరపాటు. నాగేశ్వర్ గారు, చంద్రబాబుకు కాళోజీ రాసినటువంటి నా గొడవ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి బహుకరించారు. ఈ సందర్భంలో ఆ పుస్తకాన్ని బహుకరించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఎవరు గొడవ వాళ్ళదే కదా. ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణ కూడా తెలంగాణ ఉంటుంది. నా గొడవ ఇది అని రేవంత్ రెడ్డి చెప్పుండాలి, తెలంగాణ గొడవ ఇది అని. అంటే సింబాలిక్ గా ఇచ్చుంటారా ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యమని? అంటే నేను నవ్వుతూ అంటున్నాను. బట్ ఎవరైనా ఒక దానికి ప్రతి సింబాలిజం వెనకాల ఏదో పెద్ద కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు ఉంటాయనుకుంటే పొరపాటు కదా. కాళోజీ గారు గొప్ప కవి. సో అందువల్ల తెలుగు తెలంగాణ గొంతుక. సో ఆయన రాసిన కవి దాన్ని ఇస్తే సంతోషమే కదా. సో అందువల్ల ఇలాంటి వాటికి మనం అంతగా సమస్యతో లింక్ అయి ఉన్నాయి కావు. జస్ట్ బేసిక్ సింబాలిజం. సో ఇప్పుడు మన నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడికి వెళ్ళి భగవద్గీత ప్రజెంట్ చేశాడు. సింబాలిజం, సంతోషించాలి ఇచ్చినందుకు. కానీ దాంతో అమెరికా అధ్యక్షుడు వెంటనే భగవద్గీత చదువుకుంటూ భగవద్గీత పారాయణంలో ఉండిపోడు కదా. అందువల్ల దీస్ ఆర్ ఆల్ సింబాలిక్ థింగ్స్, బట్ దే ఆర్ వెరీ గుడ్ జెస్టర్స్ కదా. భారత ప్రధాని అమెరికా అధ్యక్షుడు భగవద్గీత ఇస్తే మనం అందరం సంతోషపడతాం కదా. అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కాళోజీ రచనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇస్తే అయినా తెలుగు సాహిత్యం తెలంగాణ ఆంధ్ర కాదు కదా. అది తెలుగు సాహిత్యం, కాళోజీ వారసత్వం, తెలుగు సాహితీ వారసత్వం. కాళోజీ కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, గురుగారు కావచ్చు, వాళ్ళను ప్రాంతాలకు అతీతంగా సాహితీ వైతాళికులుగా చూడాలి కదా. నాగేశ్వర్ గారు, రాష్ట్ర విభజన జరిగిన సమయంలో 2 రాష్ట్రాలను విడదీస్తూ విభజన చట్టం ఒకటి చేశారు. ఆ చట్ట ప్రకారం చూసుకుంటే అప్పులు, ఆస్తులు, నిధులు, నియామకాలు, ఉద్యోగుల విభజన, ఇవి కాకుండా తెలంగాణ రాష్ట్రం టాప్ ప్రయారిటీస్ కింద ఒక 6 డిమాండ్స్ పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? అసలు పెట్టారన్నది ఏం కన్ఫర్మ్ కాలేదని, అది ఓన్లీ పత్రికల్లో వస్తున్న వార్తలే. నాకు తెలిసినంత వరకు అధికారికంగా పెట్టారని ఎక్కడ లేదు కదా. పెట్టిన రోజు నిజంగా మాట్లాడుకున్నాం, ఇప్పటి వరకు స్పెక్యులేషనే కదా. అలాగే నీటి వాటాలకు సంబంధించి 50% అడగడాన్ని ఏ విధంగా చూడాలంటారు? దానికి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకునే అవకాశం ఉంటుందా అసలు? తెలంగాణ డిమాండ్ కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఇన్నేళ్ల పాటు తెలంగాణ కృష్ణానదిలో సరిగా నీటి వాటా రాలేదు. తెలంగాణ ఉద్యమానికి భూమికి నిజంగానే ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపిణీ సరిగా జరిగి ఉంటే రాష్ట్ర విభజన దాకా వచ్చేదే కాదు. రాష్ట్ర విభజనకు కారణమైన వివిధ అంశాల్లో మొదటి అంశం నీటి వనరుల పంపిణీ. సో అందువల్ల డెఫినెట్ గా తెలంగాణ 50% డిమాండ్ కు వాళ్ళ తెలంగాణ డిఫెన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అంత సులభంగా ఉంటుందా? అందువల్ల నీటి వనరులు అనేది చాలా జటిలమైన సమస్య. గోదావరి పైన పంచాయతీ లేదు, కృష్ణా పైన పంచాయతీ ఉంది. కృష్ణాలో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. అలాగే భద్రాచలం 5 గ్రామాలకు సంబంధించి కూడా ఒక డిమాండ్ లేవనెత్తున్నారు. ముఖ్యంగా భద్రాచల రాముడేమో తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. ఆయనకి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఆయన ఆదాయ వ్యవహారాలన్నీ కూడా ఈ 5 గ్రామాల్లో ఉన్నాయి. వీటిని ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అంత సుముఖంగా ఒప్పుకుంటుందా? దీనికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా తెలంగాణ అడుగుతున్నది 7 మండలాలు. పోలవరం ముంపు ప్రాంతాలైన 7 మండలాల్ని తెలంగాణ అడుగుతోంది. సో ఆ 7 మండలాల్ని
ఇవ్వడానికి ఏదైనా అభ్యంతరం ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే పోలవరం సబ్మర్జెన్స్ ఏరియా, పోలవరం ముంపు ప్రాంతం గనక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకి వస్తుందని. ఈ 5 గ్రామాలు నాకు తెలిసిన వరకు పోలవరం ముంపులోకి ఉండవు. ఈ 5 గ్రామాలు భద్రాచలం ఆనుకొని కరకట్ట పక్కన ఉంటాయి. ఏటిపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాడు ఈ గ్రామాలు ఏంటంటే రాములవారి భూములు ఉన్నాయి. అక్కడ రాములవారి భద్రాచలంలో కొలువు తీరితే తెలంగాణలో ఉంటే రాములవారి భూములు అక్కడ ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా 5 గ్రామాలు తెలంగాణకు ఇవ్వాలి అని అనడం న్యాయము. ఆ 5 గ్రామాలు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ కు జరిగే పెద్ద నష్టం ఏమీ లేదు. రాములవారు అందరికీ కదా, తెలుగు వారికే కాదు, భారతీయులకే కాదు, సమస్త మానవారికి ఆరాధ్య దైవం కదా. అందువల్ల రాములవారికి కానుకది తెలంగాణకు ఇవ్వడం కూడా కాదు కదా. అందువల్ల దానికి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? 5 గ్రామాలు ఇవ్వడం ద్వారా కనీసం ఒక కరకట్టకు నిర్మాణం చేస్తానికైనా అది ఒక రాష్ట్రంలో వరద ప్రాంతం ఉంటుంది, ఇంకో రాష్ట్రంలో కరకట్ట ఉంటుంది. అంత అన్సైంటిఫిక్ గా దాన్ని తీసుకెళ్ళి కలిపారు కదా. నాగేశ్వర్ గారు, గతంలో కూడా మనం 2019 నుంచి 2024 వరకు జగన్ అండ్ కేసీఆర్ వాళ్ళు కూడా కలిశారు. విభజన హామీలకు సంబంధించి కానీ లేకపోతే సమస్యలకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి మాట్లాడుకున్నారు. కొంతమేర వరకు క్లారిటీ రాలేదు, ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో జరిగినప్పటికీ కూడా. కానీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీని ఏ విధంగా చూడొచ్చు? ఈసారి ఏమన్నా ఒక పాజిటివ్ కనిపిస్తోందా? అది ఊహించడం మాట. మనము ప్రతిసారి ఒకసారి జరగకపోతే ఇంకోసారి జరగదని కన్క్లూజన్కు రాలేం కదా. ప్రతి ప్రయత్నాన్ని మనం ఆహ్వానించాలి. ప్రయత్నాన్ని మొదట్లోనే శాపనార్థాలు పెట్టకూడదు. ప్రయత్నం అప్పుడు జరగకపోవచ్చు, ఇప్పుడు జరగచ్చు కదా. ఆలోచిద్దాం, ఆప్టిమిజంతో ఉండాలి తప్ప పెసిమిస్టిక్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఇద్దరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవ్వడము, 10 ఏళ్ల తర్వాత అప్పులు కావచ్చు, ఆస్తులకు సంబంధించి పంపకాలు అనేది పక్కన పెడితే 2 రాష్ట్రాలకు సంబంధించిన భావోద్వేగాలను, ఆ రాష్ట్రాల ప్రయోజనాలను కూడా అడ్రస్ చేయాల్సిన అంశం ఉంది. ఓ రకంగా ఇద్దరు సీఎంలకి ఇది టాస్క్, ఒక ఛాలెంజ్ గా భావించవచ్చా? ఖచ్చితంగా ఛాలెంజ్. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిందే వివిధ రకాల సమస్యల పైన. ఆ 2 వైపులా భావోద్వేగాలు ఉంటాయి, 2 వైపులా రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ అక్కడ ముఖ్యమంత్రి ఒక అడుగు వెనక్కేస్తే వెంటనే పొలిటికల్ బ్యాక్లాష్ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ అప్పుడే 7 మండలాల గురించి మాట్లాడుతోంది, ఇతర అంశాలు మాట్లాడుతోంది, కృష్ణానదీ జిల్లాల వాటా. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా రెడీగా ఉంటాడు కదా, ఎందుకంటే ఆయన తెలంగాణలో రాజకీయం లేదు, బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం లేదు. 2 రాష్ట్రాల్లో రాజకీయాలు ఉన్న వాళ్ళే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మాట్లాడుతుంటే 2 రాష్ట్రాల్లో రాజకీయం లేని పార్టీలు ఊరుకుంటాయా? అందువల్ల ఈ పొలిటికల్ బ్యాక్ క్లాస్ దృష్టిలో పెట్టుకుని చేయాలి. అందుకే నేను అన్నది, దీనిపైన కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటే సమావేశానికి ముందు, కనీసం సమావేశం తర్వాత ఎక్సర్సైజ్ జరగాలి. ఇదేదో 2 ముఖ్యమంత్రుల వ్యక్తిగత వ్యవహారం కాదు, 2 పార్టీల వ్యక్తిగత అంశం కాదు, 2 ప్రభుత్వాల అంశం కూడా కాదు. ఇందులో స్టేక్ హోల్డర్స్ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, సమాజం కదా. ఆ ఎక్సర్సైజ్ జరగకుండా 2 ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. కనీసం ఈ సమావేశం ఒక బిగినింగ్ గా భావించేలా ఎక్సర్సైజ్ జరగాలి. థ్యాంక్స్.